జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు జర్నలిస్టులు గాయాలయ్యాయి. ఇవాళ పార్టీలోకి ఆహ్వానించేందుకు జీవన్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తదితరులు వచ్చారు. దాంతో ఒక్కసారిగా కార్యకర్తలు దూసుకురావడంతో అక్కడ తీవ్ర తోపులాట జరిగింది. ఈ క్రమంలో కార్యకర్తలు మీడియా ప్రతినిధులపై మండిపడ్డారు. ఈ ఘటనలో పలువురు జర్నలిస్టులకు గాయాలు కాగా ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి కెమెరాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీడియా ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని బాయ్కాట్ చేశారు. అదుపు తప్పిన కార్యకర్తలు అక్కడ విధుల్లో ఉన్న మీడియా ప్రతినిధులపై పడిపోవడంతో పలువురు జర్నలిస్టులకు గాయాలయ్యాయి. తోపులాటలో ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన ఖరీదైన వీడియో కెమెరాలు కింద పడి ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మీడియా ప్రతినిధులు ఆ కార్యక్రమాన్ని బాయ్కాట్ చేసి నిరసన తెలిపారు. నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఏదైతుందో దాన్ని ప్రత్యామ్నాయంగా ప్రతిపక్ష పార్టీ ఏ పార్టీలో చేయడం అనేది ఎంచుకోబోతున్నా అని చెప్పి పేర్కొంది. అంటే ప్రస్తుత పరిస్థితులు ఏదైతుందో ఎప్పుడైతే ప్రజలు ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పాలన చూసిన తర్వాత రేవంత్ రెడ్డి గారి పాలనతోనే గత కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం ఇట్ వాజ్ మచ్ పెట్టారు. గత 10 సంవత్సరాలు వారు అందించినటువంటి ఒక పాలనకి తిరోగమనం నడుస్తుంది. ముఖ్యంగా సమాజంలో అతిపెద్ద వర్గం రైతాంగమే, రైతు కూలీలు అని చెప్పంటున్నా. ఆ రైతాంగం రైతు కూలీలకు సంబంధించి ఆనాడు సమయంలో పెట్టుబడి సమకూర్చి రైతును ఆదుకోవడం జరిగిందని చెప్పంటున్నా. పంట నష్టపోతే పంట పరిహారం, ముఖ్యంగా విద్యార్థి లోకం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటై విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు ఉద్యమంతో వచ్చింది. రాజకీయ అనుభవం కలిగిన ప్రజానాయకుడు మాజీ మంత్రివర్యులు శ్రీ తాటిపర్తి జీవన్ రెడ్డి గారిని సాదరంగా పెద్దలు కేసీఆర్ గారి సూచన మేరకు సాదరంగా వారిని భారత రాష్ట్ర సమితిలోకి ఆహ్వానించడానికి ఈరోజు మా సహచరులందరితో కలిసి పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు, మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు శ్రీ ఎల్ రమణ గారు, మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు జీవితం అనేది ఎటు దారి ఏంటి మనం ఎవరు కూడా ఊహించమని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రం యావత్తులో కూడా జీవన్ రెడ్డి లాంటి ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ నుండి దూరం అవుతారని చెప్పి ఎవరు కూడా ఊహించలేని చెప్పండి. దాని కారణాలు కూడా మీరు ఊహించి ఉంటారని చెప్పండి. గత 20 మాసాలకి నేను ఏదైతే అంటే ఎదుర్కొంటున్నటువంటి ఒక మానసిక క్షోభ, రాజకీయ పరిస్థితులు అన్ని కూడా తట్టుకొని నిలబడ్డాయి.